ప్రస్తుతం మాలిని మళ్ళీ ఒకచోట ఉన్నారు. గౌతమ్ అలాగే అరవిందులిద్దరూ మళ్ళీ బిడ్డ కోసం ఒకటయ్యారు. ఇలాగా ఊహించని మలుపులు తిరుగుతోంది మళ్ళీ సీరియల్. అయితే ఇక్కడ మరొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మళ్ళీ మాలిని జీవితంలో, గౌతమ్ జీవితంలో ఒక ఊహించని పెనుమార్పు రాబోతోంది. అయితే జరిగింది ఏంటంటే మైసమ్మ మొగుడు మల్లేష్ వసుంధర ప్లాన్ లో భాగంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ ఆయన ఇప్పుడు ఎక్కడో లేడు, నా దగ్గరే ఉన్నాడు అని మీరు నా దగ్గర ఉన్నాడు కానీ నా ఇంట్లో ఉన్నాడు కానీ ఉన్నది మాత్రం మైసమ్మ దగ్గర, మైసమ్మ గౌతమ్ కలిసి ఉంటున్నారు అనగానే చాలా అంటే చాలా షాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీతో పాటు మాలిని కూడా షాక్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ గౌతమ్ అలా చేశాడు అంటే నమ్మరు. దాంతో ఇమ్మీడియట్ గా మల్లేష్ నేను నిరూపిస్తాను రండి అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఈ అగ్నికి ఆజ్ఞం పోసినట్టు, గాలి నిప్పుకి గాలి తోరైనట్టు ఈ మల్లేష్ చెప్పిన మాటలకు ఒక సీన్ తోడవుతుంది. అదేంటి అంటే మా గౌతమ్ని మనం చూసినట్టయితే అంటే మైసమ్మ ఏదో పాపం పైన అటకెక్కి తీసుకుంటుంటే కింద పడిపోతుంది అనమాట, స్టూల్ బ్యాలెన్స్ తప్పి. వెంటనే గౌతమ్ వచ్చి పట్టుకుంటాడు. ఆ పట్టుకోవడాన్ని చూసిన మళ్ళీ ఇక ఊహించని విధంగా కంగు తింటుంది. ఇక గౌతమ్ అలాగే మైసమ్మలు ఇద్దరు కూడా క్లోజ్ గా మీద అంటే గౌతమ్ ఏమో నడుమి చేయేస్తాడు, పట్టుకునే క్రమంలో ఎక్కడైనా చేయబడుతుంది కదా. ఇక అది చూసిన మల్లేష్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా మల్లికి ఏం మాట్లాడాలో తెలియదు, సంబంధం తెలియదు అనమాట. ఈలోపు కౌసల్య మాలిని తిడుతుంది, అసలు ఇదంతా నీ వల్ల కాదు, బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలి అన్నావు, ఏ బిడ్డ, వేరే బిడ్డలు నీకు చాలా ఉంటాయి, కడుపును పుట్టే ఒక్క బిడ్డ విషయంలో కూడా నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావేంటి అంటే ఇక మాలిని ఏడుస్తూ ఉంటుంది అనమాట.